హాయ్ ఈ వీడియోలో మనం యాక్సెస్ కంట్రోల్ గురించి చూద్దాం. సో ఐటీ జనరల్ కంట్రోల్స్ లో మనకి లాజికల్ అండ్ ఫిజికల్ యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి. ఎక్కువగా మనం ఐటీజీసీ అంటే ఆడిట్ చేసేటప్పుడు మన సాఫ్ట్వేర్ డెవలపర్స్ అయితే ఎక్కువగా ఈ లాజికల్ యాక్సెస్ కంట్రోల్స్ గురించి ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. లాజికల్ యాక్సెస్ కంట్రోల్స్ మీద లాజికల్ యాక్సెస్ కంట్రోల్ ఆడిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ యాక్సెస్ ఇక్కడ మనకి యాక్సెస్ కంట్రోల్స్ అంటే ఏంటి, మనకి ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఏదైనా మన సిస్టమ్ కానీ యాక్సెస్ ఎలా ఉంది, సో పాస్వర్డ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ డీల్ చేసేవాటిని యాక్సెస్ కంట్రోల్స్ అంటాము. యాక్సెస్ కంట్రోల్స్ ఆర్ ఫౌండేషనల్ ఎలిమెంట్ ఆఫ్ ఐటీ జనరల్ కంట్రోల్స్, సర్వింగ్ యాజ్ ద గేట్ కీపర్స్ ఆఫ్ యువర్ ఐటీ ఎన్విరాన్మెంట్. They ensure that only authorized individuals and systems have access to specific resources and information, protecting against unauthorized access, misuse and data breaches. Okay, so వీటన్నిటి పర్పస్ మనం యాక్సెస్ కంట్రోల్ ని సెట్ చేసుకుంటాం. సో టైప్స్ ఆఫ్ యాక్సెస్ కంట్రోల్ లో లాజికల్ యాక్సెస్ కంట్రోల్స్, దీస్ కంట్రోల్స్ గవర్నర్ యాక్సెస్ టు digital resources within the IT environment, including the computer systems, applications, data and networks. Tarvata user access management defines user ID, passwords, authentication levels and access rates of all users. Okay, tarvata vachi authentication, tarvata authorization, tarvata least privilege, assign the minimum necessary access rates to each user, minimize the potential damage from unauthorized actions. So ఏ యూజర్ కి ఎంత యాక్సెస్ ఇవ్వాలా అంత యాక్సెస్ ఇచ్చారా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం అనమాట. సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్, సో సపరేట్ క్రిటికల్ టాస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అమంగ్ ద డిఫరెంట్ యూజర్ టు ప్రివెంట్ సింగిల్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఫ్రాడ్. ఓకే, అందరికి ఒక పర్సన్ కి అంత యాక్సెస్ లేకుండా మనం సెపరేట్ పర్సన్స్ కి సపరేట్ యాక్సెస్ ఇచ్చారా లేదా అనేది చెక్ చేస్తాం అనమాట. ఓకే, సో తర్వాత డేటా ఎన్క్రిప్షన్, సో డేటా అనేది కంప్లీట్ గా ఎన్క్రిప్ట్ అయ్యిందా లేదా, సో ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా ఎట్ ద రెస్ట్ అండ్ ట్రాన్సిస్ట్ బై ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ అంటూ రీడబుల్ ఫార్మాట్. ఓకే, డేటా ఎన్క్రిప్షన్ ఏంటంటే ఇవాళ మనం ఏదైనా టెక్స్ట్ ని ఎన్క్రిప్ట్ చేసామనుకో, మనం దాన్ని చదవలేం, మళ్ళీ డీక్రిప్ట్ చేస్తే కానీ అది అలా డేటా అనేది ఎన్క్రిప్ట్ అయ్యిందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. అలాగే ఫిజికల్ యాక్సెస్ కంట్రోల్స్ గురించి చూసుకున్నట్టయితే దీస్ కంట్రోల్స్ రిస్ట్రిక్ట్ ఫిజికల్ యాక్సెస్ టు ద ఐటీ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ బిల్డింగ్స్, డేటా సెంటర్స్, సర్వీసెస్ అండ్ డివైజెస్. అంటే ఫిజికల్ ప్రాపర్టీ, ఒక డేటా సెంటర్ ఉంది, దానికి కరెక్ట్గా చుట్టూ ఫెన్సింగ్ ఉందా లేదా, ఓకేనా, సో ఆథరైజ్డ్ పర్సన్స్ వెళ్తున్నారా లేదా, డోర్స్ లాక్ చేసి ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఫిజికల్ యాక్సెస్ కంట్రోల్స్ అంటాం. Security barriers, physical barriers like walls, fences and security doors control physical access to the sensitive areas. Security systems, intrusion detection systems, CCTV cameras and access control systems monitor and restrict unauthorized physical entry. Visitors and contractor management process the registering and monitoring visitors and contractors with the secure areas. Device security measures like locking devices, encryption and password protection prevent the unauthorized access of portable devices. Okay, so importance of access control: data security, regularity compliance, operational efficiency, reduce risk and fraud and errors. Okay, example చూసుకున్నట్టయితే డేటా సెక్యూరిటీలో ప్రొటెక్ట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్ అండ్ మ్యానిపులేషన్ అండ్ థెఫ్ట్. ఓకే, సో ఇక్కడ హిప్పా రూల్, జీడీపీఆర్ గురించి కమింగ్ లెసన్స్ లో చూద్దాం. సో తర్వాత ఇంప్లిమెంటింగ్ ద ఎఫెక్టివ్ యాక్సెస్ కంట్రోల్స్, డెవలప్ ఏ కాంప్రహెన్సివ్ యాక్సెస్ కంట్రోల్ పాలసీ, regulating the review and update access controls, invest in user training and awareness and utilize టెక్నాలజీ టూల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ యూజర్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్. సో మెయిన్గా ఎంత చేసినా సరే యూజర్స్ అంటే మన ఎంప్లాయీస్కి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత రెగ్యులర్ రివ్యూ అండ్ అప్డేట్ యాక్సెస్ కంట్రోల్స్, కండక్ట్ ద పీరియాడిక్ ఆడిట్స్ టు ఎన్ష్యూర్ దట్ యాక్సెస్ రైట్స్ రిమైన్ అప్రోప్రియేట్ అండ్ ఐడెంటిఫై ద పొటెన్షియల్ vulnerabilities. అంటే మనకి లాజికల్ యాక్సెస్ కంట్రోల్స్ లో మనం ఇప్పుడు ఆడిట్ చేసాం, మళ్ళీ పీరియాడిక్ గా ఒక 2 months తర్వాత మళ్ళీ ఆడిట్ చేస్తాం. కొంతమంది అయితే మంత్లీ కూడా ఆడిట్ చేసుకుంటారు, ఎందుకంటే ఆడిటింగ్ పీపుల్స్ వాళ్ళ దాంట్లోనే ఉంటారు కదా, వాళ్ళ కంపెనీని హైర్ చేసుకుంటుంది కదా, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి యాక్సెస్ కంట్రోల్స్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇక్కడ ఏమైనా పదాలు చదివేటప్పుడు అర్థం కాకపోతే ఇక్కడ తెలుగులో కూడా ఉంది సేమ్ కంటెంట్. సో చూడండి, యాక్చువల్గా ఏంటంటే దీన్ని మనం చదివిన అర్థం అవుతుంది మనకి. ఓకే, లాజికల్ యాక్సెస్ నియంత్రణలు. ఈ నియంత్రణలు కంప్యూటర్ సిస్టంలు, అప్లికేషన్లు, డేటా మరియు నెట్వర్క్లతో సహా ఐటీ వాతావరణంలోని డిజిటల్ వనరులను యాక్సెస్ను నిర్వహిస్తాయి. సో లాజికల్ యాక్సెస్ నియంత్రణలు, దానికి ఇంగ్లీషే బాగుంటుంది దీని వరకు అయితే. ఓకే, సో దీస్ కంట్రోల్స్ గవర్నర్ యాక్సెస్ ద డిజిటల్ రిసోర్సెస్ విత్ ఇన్ ఐటీ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ డేటా అండ్ నెట్వర్క్స్ని, డేటాని, అప్లికేషన్స్ని, కంప్యూటర్ సిస్టమ్స్ని, ఐటీ ఎన్విరాన్మెంట్ని మొత్తాన్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ టెక్స్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి.